ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని తీసుకొని ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు నడిపించే పనిలో భాగంగా మహిళలు అభివృద్ధి సాధించినప్పుడే రాష్ట్రం ఆర్థికంగా నిలబడుతుంది. మహిళల్ని ఆర్థికంగా నిలబెట్టడానికి అవసరమైన ప్రణాళికలను రచించుకోవాలి అని చెప్పి ఈనాడు మన ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ప్రభుత్వం డిసెంబర్ 7, 2023 నాడు ప్రారంభిస్తే బాధ్యత తీసుకుంటే 2 రోజుల్లోనే మహిళా శక్తి రాష్ట్ర నలుమూలల మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణాన్ని మన కార్యక్రమాన్ని తీసుకొని ఈరోజు రాష్ట్రం నలుమూలల దాదాపుగా 29 నెలల్లో 10,000 కోట్ల రూపాయల పైగా ఆర్థిక మంత్రివర్యులు భట్టి గారు మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి ఆర్టీసీ కార్పొరేషన్కు చెల్లించడం జరిగింది. చాలా సందర్భాలలో గిట్టని వాళ్ళు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని రద్దు చేయాలి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అవసరం లేదు అని చెప్పి కొంతమంది ప్రయత్నాలు చేసిండ్రు. మీరందరూ చూసిండ్రు. కొంతమందిని రెచ్చగొట్టి ఆటో కార్మికులను, రిక్షా కార్మికులను మహిళలకు బస్సు ఉచిత సౌకర్యం ఏర్పాటు చేయడం వల్ల తమకు నష్టం జరుగుతుంది అని చెప్పి కొన్ని కార్యక్రమాలు తీసుకొచ్చింది. అయినా ప్రభుత్వము మహిళా అభ్యున్నతే రాష్ట్ర అభ్యున్నతి అని భావించి ఎవరు ఏ రకంగా అడ్డుపడ్డా ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణాన్ని రద్దు చేయాలని కుట్రలు చేసిన తిప్పికొట్టి మహిళలకు రాష్ట్రం నలుమూలల ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే చాలామంది మహిళలు బస్సులో ఉచితంగా ప్రయాణం చేస్తున్నారని ఒక భావన కలుగుతున్న సందర్భంలో బస్సులకే యజమానులను చెయ్యాలి, ఈ బస్సులకు ఉచిత ప్రయాణమే కాదు బస్సులకు మహిళల్ని యజమానులను చెయ్యాలి అని రాష్ట్రంలో 1000 బస్సులను మహిళా సంఘాల వాళ్ళు కొనుగోలు చేసి ఆర్టీసీకి ఈరోజు వాళ్ళే ప్రతి నెల 70,000 రూపాయల మంత్లీ రెంటల్స్తోనే ఈరోజు బస్సులను ఇచ్చే విధంగా ప్రణాళికలు రచించినాం. అందులో భాగంగానే 553 బస్సులను ఈనాడు మనం డెడికేట్ చేయబోతున్నాము. అయితే ఎక్కడికక్కడ చేయాలన్న ఆలోచన వస్తే సీతక్క గారితో మాట్లాడి, లేదు అన్ని మండలాల నుంచి మండలానికి ఒక బస్సు ఇక్కడ పడే గ్రౌండ్లో మనందరం ఒక దగ్గర చేరి ఈ సంతోషాన్ని మనందరం ఒక కుటుంబం లాగా పంచుకొని అన్ని మండలాల నుంచి పరేడ్ గ్రౌండ్లో వచ్చి 5 తారీఖు నాడు సాయంత్రం ఈ బస్సులను ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చేసుకొని తిరిగి మళ్ళీ మీ మండలాలకు మీరు వెళ్ళే విధంగా మిమ్మల్ని అందరినీ కలవాలన్న ఆలోచనతో మంత్రివర్గం అందరూ ఆలోచన చేస్తున్నారు. అందుకోసమని ఆ కార్యక్రమాన్ని కూడా ఈరోజు మనం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా సోలార్ వ్యాపారం అంటే అదానీలో, అంబానీలో లేకపోతే గొప్ప గొప్ప సంస్థలు మాత్రమే చేస్తాయని ఒక చర్చ ఉండే. ఈరోజు అదానీ అంబానీలతో మా ఆడబిడ్డలు పోటీ పడాలి అని సోలార్ విద్యుత్ ఉత్పత్తి 1000 మెగావాట్ల ప్రాజెక్టులు మీకు ఇవ్వాలి అని ఆ విద్యుత్ శాఖ మంత్రివర్యులు భట్టి గారు మేమందరం తీసుకొని ఈరోజు ఆ కార్యక్రమాన్ని కూడా మనం ముందుకు తీసుకెళ్తున్నాం. ఈరోజు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కానీ, భారత్ పెట్రోలియం కానీ లేకపోతే రిలయన్స్ సంస్థలు పెట్రోల్ బంకుల వ్యాపారం చేస్తున్నాయి. అక్కడక్కడ మనం నేషనల్ హైవేస్ మీద పోతుంటే రిలయన్స్ సంస్థ పెట్రోల్ బంకులు కనిపిస్తుండే. అందుకే ఈరోజు రిలయన్స్ అంబానీలు చేసే వ్యాపారం మా ఆడబిడ్డలు కూడా చెయ్యాలి అని చెప్పి ఈరోజు జిల్లా కేంద్రాలలో మహిళలకు మనం పెట్రోల్ బంకుల వ్యాపారం పెట్టించడం జరిగింది. ఇప్పుడు దాదాపుగా 4 లక్షల నుంచి 5 లక్షలు ప్రతి నెల సంపాదించుకుంటున్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో వీలైనంత మేరకు పెట్రోల్ బంకులకు స్థలాలు కేటాయించి ఆడబిడ్డలతో పెట్రోల్ బంకుల వ్యాపారం చేయించాలని రాష్ట్ర స్థాయిలో కూడా ఈరోజు మనం వీటిని విస్తరించి వీళ్ళందరినీ కూడా మనం ప్రోత్సహించాలని ఈరోజు నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా ఈరోజు కొంతమంది ఆడబిడ్డలను వాళ్ళకి బ్యాంక్ లోన్ లింకేజ్ ఇవ్వడమే కాకుండా బిజినెస్లలో రాణించే విధంగా ఈ నెల 29 నాడు ఇంక్యుబేటర్ ప్రోగ్రామ్ని కూడా తీసుకొని బ్యాంక్ లోన్స్ వాళ్ళకి కావాల్సిన బిజినెస్లను వాళ్ళని కోటీశ్వరులను చేయడానికి అవసరమైన అన్ని రకాల కార్యక్రమాలను వి హబ్ నుంచి ఈరోజు మీ ముందు పెట్టి ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకువెళ్తున్నాం. ఈరోజు ప్రతి వ్యాపారంలో మారుమూల గ్రామాలలో ఉండే మహిళలు ఆర్థికంగా నిలబడాలి అని
ఆర్టీసీ బస్సులు కావచ్చు, సోలార్ విద్యుత్ ఉత్పత్తి కావచ్చు, పెట్రోల్ బంకుల నిర్వహణ కావచ్చు. అదేవిధంగా నేను నిన్నమన్న మా అధికారులతో నేను మాట్లాడిన, ఇప్పుడు 5 లక్షలు ఉన్న మీ బ్యాంక్ లింకేజ్ను ఈ రోజు నుంచి 10 లక్షలకు పెంచుకోవడం జరుగుతుంది. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం మీకు 60,000 కోట్ల రూపాయలు, 60,472 కోట్ల రూపాయలను ఇప్పటికి మీకు బ్యాంకు లింకేజ్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బట్టి విక్రమార్క గారు ఇప్పటి వరకు మీకు జీరో వడ్డీ కోసం 1,397 కోట్ల రూపాయలను ఇప్పటికి బ్యాంకులకు చెల్లించడం జరిగింది. నిర్మల్ జిల్లా నాకు తెలిసి 100% జీరో. ఈరోజు నిర్మల్ మొట్టమొదటి జిల్లా, మొదటి స్థానంలో ఉంది. నిర్మల్ జిల్లా మహిళా సంఘాలను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మీరు నిజంగా పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళు బ్యాంకులలో అప్పులు తెచ్చి బ్యాంకులను ముంచి ఈ దేశాన్ని వదిలి పారిపోతున్నారు. విదేశాలలో ఈ దేశంలో ఉండే బ్యాంకులను ముంచి పారిపోతుంటే మా మహిళలు నిక్కచ్చిగా తీసుకున్న ప్రతి రూపాయి బ్యాంకులకు చెల్లించి ఈరోజు వాళ్ళ విజయగాథలను అందరూ చర్చించుకునే విధంగా ఈరోజు ముందుకు వెళ్తున్నారు. అదేవిధంగా ఈరోజు మీరు అందరు చూస్తున్నారు, గ్రామాలలో ఐకేపీ కేంద్రాలు 8,500 కేంద్రాలలో వరి కొనుగోలు చేస్తే ఈరోజు రవాణా సమస్యలు, రైస్ మిల్లుల సమస్యలు, దళారుల సమస్యలు వస్తున్నాయి. అందుకనే మన అధికారులతో మాట్లాడిన ఈ సందర్భంగా ఈ సమావేశంలో ఉన్న ప్రతి ఆడబిడ్డకు నా సూచన, భవిష్యత్తులో బ్యాంకుల నుంచి మీకు రుణాల ఒప్పందం ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా. రైస్ మిల్లులు మీరే స్వయంగా పెట్టుకోండి. అదేవిధంగా అమెజాన్ లాంటి వాళ్ళు లాజిస్టిక్ సెంటర్లు అంటే పెద్ద పెద్ద గోడౌన్స్ కడుతున్నారు. మరి అమెజాన్ కట్టుకోగలిగినప్పుడు ఆడబిడ్డలు ఎందుకు కట్టుకోకూడదు? మీకు మండలాలలో మీకు అవసరమైన స్థలాలను ఇచ్చే పూచి నాది. మీరు లాజిస్టిక్ పార్కులు, పెద్ద పెద్ద గోడౌన్లు కట్టుకోండి, రైస్ మిల్లులు పెట్టుకోండి. ఈ వరి మొత్తం మీ దగ్గరనే తీసుకొచ్చే విధంగా రైతులు అక్కడికే తీసుకొచ్చి అక్కడనే ఇచ్చి చిన్న చిన్నవి కాకుండా 20 ఎకరాలు, 30 ఎకరాలు, 50, అవసరమైతే 100 ఎకరాల వరకైనా మంచి లాజిస్టిక్స్ పార్క్స్ మీరు సిద్ధం చేసుకోండి. రెవెన్యూ మంత్రి గారు కూడా ఈ సమావేశంలోనే ఉన్నారు. ఎక్కడైనా భూములు, ప్రభుత్వ భూములు ఉన్న రోడ్డు దారి ఉంటే చాలు, ఊరికి కొంచెం దూరంగా ఉన్న ఈరోజు రైస్ మిల్లులు పెట్టుకోవడానికి, గోడౌన్లు కట్టుకోవడానికి, ఈరోజు మిల్లులకు మనము వేల మెట్రిక్ టన్నులు ఈరోజు మనము వడ్లిస్తే వాళ్ళు అమ్మేసుకొని మనకు అసలు వెనక్కి చెల్లించడం లేదు. ఈరోజు 1,000 కోట్ల రూపాయలు ఈరోజు దళారులు, మిల్లర్లు కొంతమంది ప్రభుత్వాలను మోసం చేస్తున్నారు. అదే మన ఆడబిడ్డలకు ఇస్తే ప్రతి గింజకు జవాబుదారీతనంగా మన ఆడబిడ్డలు ఉంటారు. కాబట్టి భవిష్యత్తులో ఏ మిల్లులో కూడా మన బియ్యం, మన వడ్లు తీసుకెళ్ళి వాళ్ళ గోడౌన్ల స్టాక్ పెట్టేదే లేదు. ప్రతి మండలంలో లాజిస్టిక్ పార్క్స్, పెద్ద పెద్ద గోడౌన్లు కట్టి మహిళల దగ్గరనే భద్రపరుస్తాం. మహిళల దగ్గర నుంచే మిల్లర్లు వడ్లు తీసుకెళ్ళాలి, మళ్ళీ బియ్యం చేసి తీసుకొచ్చి అక్కడ అప్పగించే విధంగా ప్రణాళికలు, కార్యాచరణ మనం సిద్ధం చేస్తున్నాం. ఈ దానికి కూడా మా సంఘాలను, జిల్లా కలెక్టర్లందరికీ నేను ఈ సందర్భంగా ఆదేశాలు ఇస్తున్నా. ప్రతి మండలంలో 2 నుంచి 4 వరకు ఇట్లాంటి ప్రాంతాలను ఎతికి భూసేకరణతో పాటు ప్రతిపాదనలు, అదేవిధంగా అక్కడ లాజిస్టిక్స్ అంటే గోడౌన్స్ కట్టడానికి, మిల్లులు పెట్టుకోవడానికి ఏ విధమైన ప్రాజెక్ట్ రిపోర్ట్స్ అవసరమో సంఘాలతో కూర్చొని కన్సల్టెంట్స్ పెట్టి ప్రతిపాదనని ప్రభుత్వానికి పంపించండి. తక్షణమే వాటిని మంజూరు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. జీరో వడ్డీతో బ్యాంకుల లింకేజ్ కూడా రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకర్స్తో మాట్లాడి, ఆర్థిక మంత్రి గారు స్టేట్ లెవెల్ బ్యాంకింగ్ వాళ్ళతో ఎస్ఎల్బిసి మీటింగులు పెట్టి వాళ్ళకి కావాల్సిన రుణాలు కానీ వాళ్ళకి కావాల్సిన నిధుల మంజూరీకి మంత్రి గారు సహకారం ఇస్తారు. ఆ పైన ఏదైనా అవసరం ఉన్నప్పుడు నేను కూడా పూర్తి స్థాయిలో ఇందులో పాల్గొంటాను. ఇదే కాకుండా ఈరోజు మనం సూపర్ బజార్లు చూస్తున్నాం. ఒక దగ్గర పోతే బిగ్ బజార్ కనిపిస్తుంది, ఇంకొక దగ్గర పోతే డీమార్ట్ కనిపిస్తుంది, ఇంకొక